నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సాయి కృష్ణ కేసుకు సంబంధించి గవర్నమెంట్ సిట్ వేయడం, అలానే దూకుడు పెంచడం, ప్రస్తుతానికి సిఐ నాగరాజును అరెస్టు చేశారు. అతిపెద్ద హైడ్రామా మధ్యలో ఏం చెప్తారు? అరెస్ట్ చేశారా? సంతోషం. అరెస్ట్ చేయలేదా? సంతోషం. ఏడు చేస్తారు దానివల్ల? పండగలిని పాసినాడు ఏదో చేసి ఎవరిని ఉద్ధరిస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ ఫస్ట్ ఏమో ఏసీపీ గారిని వేశారు. సిఐ నాకు తెలిసి నెక్స్ట్ ప్రమోషన్ ఏసీపీఏ ఉంటుంది అవునా కదా? డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఏసీపీ, ఇక్కడ రూరల్ ఏరియా అయితే డిఎస్పీ గారు అంటారు. సో ఇప్పుడు దానికి గాబరా పడ్డారు. మొత్తానికి ఐజీ గారి స్థాయితో వేశారు. చాలా సంతోషం. డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి తప్పు చేసాడన్న దాని మీద డిపార్ట్మెంట్తోనే ఎంక్వైరీ అంటే ఇప్పుడు మనకి కంచి దేనికి వేస్తారో బాబు అంటే ఆవులు గేదెలు వచ్చి మేయకుండా ఉండడానికి అంటారు. కంచి చేను మేస్తే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో నాగరాజు గారు అరెస్టు ఇప్పుడే అభియోగం మోపబడినప్పుడు సస్పెండ్ చేశారు, ఏఆర్కి ఇచ్చారు, సస్పెండ్ చేశారు. ఇవన్నీ పెట్టకథలన్నీ విన్నాం కదా. తర్వాత హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారుగా. హత్యాయత్నం కేసు అంటే ఇప్పుడు చచ్చిపోయినాడు చచ్చిపోయాడు బాబు అంటే ఇంకా హత్యాయత్నం అవుతుంది. మనం అంటే ప్రస్తుతానికి సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అని మీరు పని చేయండి. పూర్వకాలంలో పవర్ స్టీరింగ్ లేని అశోక్ లీలాండ్ లారీలు ఏవో ఉంటాయి, అవి పట్టుకుని ఎక్కితే అలా టర్నింగ్లు తిప్పుకుంటూనే ఉండేవాళ్ళం. అలా తిప్పుకుంది వెళ్ళండి. లేకపోతే అలా కార్తీక దీపం అని ముసలోళ్ళు ఇంట్లో కూర్చొని చూసే దిక్కుమాల సీరియల్లో ఉంటాయి కదా, అలా ఎపిసోడ్లు నడిపించండి. ఇందులో జరిగింది ఏంటో చెప్పండి రా బాబు అంటే పడమట్లో 2 లారీలు దొరికాయి. ఆ 2 లారీలకి ఎవరు సెటిల్ చేసాడు డబ్బులు? అక్కడ కోపం వచ్చిన నాగరాజు విశ్వరూపం చూపించాడు అన్నది వాస్తవం కాదన్నమండి. నా నచ్చిన నరేషన్ నేను చెప్తున్నా. అందులో బంగారం ఉందా, గంజాయి ఉందా? గంజాయి ఉంటే సాయి కృష్ణలంక నుంచి వెళ్ళి సెటిల్ చేసింది కోపం వచ్చిన నాగరాజు అంటారు నేను. అంటే ఒక్క నాగరాజు వల్ల మాత్రమే ఇదంతా అయిపోద్ది అంటారా? ఒక్క నాగరాజు వల్లనే ఫోక్సో కూడా పెట్టేశారు కదా. ఒక్క నాగరాజు వల్లనే మర్డర్ జరిగిందని కేసు పెట్టారు కదా. ఒక్క నాగరాజు వల్లే ఏవో చేస్తాడని చెప్పారు కదా. 20 రోజుల్లోనూ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు కదా. ఇవన్నీ ఎందుకు మాటరు? ప్రభుత్వంకి అపోజిషన్ పార్టీ దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకు గ్రాంటెడ్ అంటే వాళ్ళతో ఏం అవ్వట్లేదని ప్రజలకు బాగా తెలిసిపోయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చున్న బాడీ తెచ్చిదాకా ఇక్కడి నుంచి లెగనన్నా, లేకపోతే స్టేషన్ ముట్టడని చెప్పుంటే కృష్ణలంక స్టేషన్ ముట్టడి ఏమైంది? కానీ అని నువ్వు సాయి కృష్ణ గారు నేను చెప్పింది విను. తర్వాత జనవరి కదా షాకమ్మా, గాబరా పడిపోకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాతే కదా కాస్త అడుగులు వేగంగా పడ్డాయి. ఓహో, మరి అప్పటిదానికి పరామర్శ ఎందుకు? పరామర్శ దేనికి? పరామర్శించకపోతే ఇది కూడా జరుగుండేది కాదేమో అనేది వినపడుతున్న గుసగుస. స్వయం తృప్తి. పొద్దున భోజనం దొరకలేదు, రాత్రికైనా దొరుకుతుందా దేవుడానికి అన్నం పెట్టుకున్నట్టుంది. వాస్తవం మాట్లాడదాం. ఒక అపోజిషన్గా ప్రభుత్వం మీద నువ్వు ప్రెజర్ పెట్టే కార్యక్రమం అంటే అక్కడ గరావ్ కూర్చో ఇంటి ముందు. అప్పటికప్పుడు సిట్టు పడాలి, అప్పటికప్పుడు ఐజీ పరిగెట్టుకు రావాలి, అప్పటికప్పుడు హోమ్ మినిస్టర్ రావాలి అక్కడికి. హెవియస్ కార్పస్ చేసిన దానికన్నా ఫస్ట్ రిమాండ్కి ఎందుకు ఇవ్వలేదు, ఫస్ట్ కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి కదా దాంట్లో. లేదు, వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి మార్కాపురం నుంచి. ఇది ఒప్పుకుంటున్నారు కదా. ఫస్ట్ చచ్చిపోలేదని అనుకుందాం. మార్కాపురం నుంచి జరిగిన పరిణామాలు ఏంటని కూర్చోగలరు కదా. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముట్టడి చేయాలి కదా. సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది కదా. అదే చెప్తున్నాను. అన్ని విట్లాచార సినిమాలలో ఏది కావాలంటే అది ఓంబురక దాబ్రక ఆబ్రా అంటే మాయమైపోతాయి. నీకు వాళ్ళ ముసలుడు ఒక చిన్నపిల్లని తీసుకొచ్చారు స్కూల్ నుంచి, ఏదో పనులు చేస్తే పట్టుకుని చెదగొడితే పోలీసులు పట్టుకెళ్ళారు. ఏమైంది? చెరులో పడిపోయి చచ్చిపోయాడట. మళ్ళీ పోలీసులే బీడీలు చేస్తారు. ఎవడన్నా అరెస్ట్ చేసినప్పుడు బీడీలు చేస్తారు ఎవడన్నా అడిగాడా? అలాగ నంద్యాలలో ఎక్కడ చిన్న గుంటలో పడిపోయి చచ్చిపోయాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రెజర్ అక్యుములేషన్ ప్రభుత్వం మీద లేనప్పుడు హోంమంత్రి గారు ఏడు చెప్తారు? హరికథ కాలక్షేపమే రోజు చెప్తున్నారు. తల్లి షెర్లీ గొడ్డలి అని బ్రూస్లీ కథలు చెప్తుంది ఆవిడ రోజును. ఇదే ప్రభుత్వం మీద అపోజిషన్ కనుక ప్రెజర్ పెట్టుంటే నాగరాజ్ అరెస్ట్. ఆల్రెడీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో హీరో నాగరాజ్ గారు. ఈయన్ని అరెస్ట్ చేయకూడదు. దేశ చరిత్రలో లాకప్ డెత్లు చూశారు, కానీ లాకప్ డెత్ తర్వాత శవాన్ని మాయం చేసిన నాగరాజు అని మాట్లాడుకుంటున్న దగ్గర హీరో అయిపోయాడు వాళ్ళందరికీ. చాలా మంది ఆయన ఇంటి ముందు అతన్ని అరెస్ట్ చేయకుండా నిర్బంధించారుగా. పోలీసులు అధికారులు తోసుకుంటూ వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు. హై డ్రామా నడిచింది. ఈ డ్రామా నడుస్తుంది. ఇప్పుడు చూడు,
సునీల్ గారిని హీరో చేసేస్తే ఏమైంది? భరిస్తున్నావా లేదా? ఆ కుళ్ళు కితకితలు పెట్టి నవ్వించి జోకులు వేస్తుంటే ఇప్పుడు ఈ మధ్యన. ముందు త్రివిక్రమ్ సినిమా ఎవ్వడికి అర్థమవుతుందని చెప్పి కథ పక్క నుంచి చెప్పేస్తుంటాడు నీకు నాకున్న. చూసి ఎప్పుడైనా అలా నా పక్కన ఉండమన్నాను ఒక మైక్ పట్టుకుని స్పీచ్ ఇస్తారు త్రివిక్రమ్. అలాగా ఆ కథలన్నీ అన్నీ ఓపిక మీకు ఉంటేనండి. అలాగా పోలీసులు అన్న దగ్గర వాళ్ళు చేస్తున్న పనులే ప్రపంచానికి జగమెరిగిన సత్యం. వాళ్ళు తిమ్మిని బొమ్మినిగా మార్చడంలో సిద్ధహస్తులు. ఇది ఒక కాన్స్పిరసీ, ఒక బ్రహ్మాండంగా అట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు నాగరాజు క్లీన్ చిట్ రేపు 29వ తారీఖు నాడు కోర్టుకు వెళ్తారు. వెళ్ళగానే హెవియస్ కార్పస్ పిటిషన్ ఏడు రాడని అడిగింది అనుకో కోర్టు. ఇంకొక చెప్తారు, సార్ మార్కాపురం నుంచి తేగానే సార్ పోలీస్ స్టేషన్ నుంచి మా సెక్యూరిటీ తప్పించుకున్నాడు సార్. ఎందుకంటే ఏదో లవ్ అఫేర్ అయ్యాడు సార్. వాళ్ళిద్దరూ పకడ్బందీగా ప్లాన్ చేసుకుని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నేను ఐజీ గారి ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా ఒక 6 కానిస్టేబుల్ అండర్ గ్రౌండ్కి వెళ్ళారని స్క్రోలింగ్లు చూడలేదా? బ్రేకింగ్ న్యూస్లోనూ చూసినా లేదా? సో ఇన్ని జరుగుతున్న అద్భుతాల మధ్యలో నాగరాజుని అరెస్ట్ చేశారా? గెస్ట్ హౌస్ తీసుకెళ్లారట. సవాస్ సూపర్. మొదట ఏఆర్ అన్నారు, తర్వాత సస్పెన్షన్ అన్నారు, ఇప్పుడు అరెస్ట్ అన్నారు. 3 సీరియల్ నడిచే. కార్తీక దీపం ఒకటోసారి, కార్తీక దీపం రెండోసారి, కార్తీక దీపం మూడోసారి. సింగిల్ జడ్జితో ఎంక్వైరీ ఎందుకు అయ్యారు? దీని మీద అపోజిషన్ పార్టీ ఎందుకు ప్రెజర్ చేయదు? సడన్గా కాపు యువకుడు, నవ ఉత్తేజం, సాయి గారు చనిపోయారు. అది పెద్ద దేశభక్తుడు మనకి. అదే కదా సార్ పవన్ ఏంటి అదే కళ్యాణ్ కదా? కూడా పవన్ కళ్యాణ్ పనికిరాలను పట్టుకొచ్చి మధ్య కానీ ఆయన వ్యాఖ్యలు కూడా మనం తీసుకోవాలి కదా. తీసుకోవాలి. ఎవరు చేస్తే అక్కడికి వెళ్దాం. ఒక రౌడీ షీటరు, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినంత మాత్రాన నేను మాట్లాడాలా? పోలీసులు ఏం చేస్తారు? మాట్లాడకపోతే ఉరెట్టుకో. నువ్వు చేయవలసిన అయితే పెద్ద తీసుమార్కాన్ని కబుర్లు చెప్తే నీ ప్రభుత్వం మీరును ఏం చేయాలా? సత్యనారాయణ గారు సార్ లెటర్ ఒకటి అప్లై చేసి పెట్ల కాల్చినట్టు కాల్చిమనండి. నేను చెప్తా శబాష్. ప్రభుత్వ నిర్ణయం ఈ గంజాయి చేస్తున్న దిక్కుమాల దాష్టికలు 12-14 సంవత్సరాలు బట్టి రాష్ట్రం మీద జరుగుతున్న దౌర్భాగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతోంది. ఇది చేతామని గంజాయితో పిచ్చి ఆచలేస్తే ఈ నాగరాజు కర్రలట్టుకుని లాఠీలట్టుకుని కొట్టడం కాదు, ఇక మీద షూట్ అట్ సైట్ ఆర్డర్లు ఇచ్చామని చెప్పి డిస్క్రిప్షన్ ఇచ్చి లేపి మనం ఎవరైనా మాట్లాడగలిగామా? ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి మొగాళ్ళ తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు, మొగాళ్ళ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎవరిని అడిగామా? మూసుకుని ఉన్నారు అందరూ. జర్నలిస్టులు విజయవాడలో ఉన్న వాళ్ళందరూ గుడ్డిగొరానికి పొందుతున్నారా? రిపోర్టర్లు స్టింగర్లను. రమేష్ వేట్ల గారు తెలుసు కదా, ఇక్కడ ఎన్టీవీలో రిపోర్టర్ అయినా పరిగెట్టుకుని వెళ్తాడు ఒకటినా. ఏ స్టేషన్లో ఉన్న చీమ చిట్టుకు మన పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. విజయవాడలో అందరూ గుర్రానికి గంతలు కట్టి పళ్ళు అవుతున్నారు అందరూ. హెవియస్ కార్పస్ పిటిషన్ వేశారట. ఇంత కోలం వేసేసాడు సాక్షివాడు ప్రాణాలకు దిగించి. ఆ పని చేసి పవన్ కళ్యాణ్ సూక్తి ముక్త వాళ్ళు మాట్లాడమను. నేను హోమ్ మినిస్టర్ కాదు, కాకపోతే ఏడు చేయమంటావు. అంటే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కాకపోతే ఏడు చేయమంటావు. హోమ్ మినిస్టర్ ఇస్తారు నీకు, లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంటుంది అనుకుంటున్నావా? అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. అది ఏంటో శాఖ ఏంటో కూడా తెలియదు. అన్నిటికీ ముఖ్యంగా ఫస్ట్ చదువుకోవాలి. చదువు సంచయ లేదు నీకు. కాదు సార్, ఇప్పుడు కాపు నాయకుడు ఒక రౌడీ షీటర్ అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రౌడీ షీటర్ అయితే నేను మాట్లాడాలా అనేది ఆయన వర్షన్. కానీ అది కాపా లేకపోతే వేరే సామాజిక వర్గం పక్కన పెట్టేస్తే అతను ఎంత పెద్ద తప్పు చేసినా సరే లాకప్ డెత్ చేయడము లేకపోతే పోలీసులు హింసించడము రాజ్యాంగంలో లేదు కదా. కోర్టు కదా తీర్పులు ఇవ్వాల్సింది. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు పులిరాజాలాగా వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఆ వర్షం ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు? అక్కడ వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకోగానే ప్యారల్గా మనోడు ఎట్టాడు దుకాణం. పనికి ఆహార పథకం కదా. అలా ఇప్పుడు విజయ్ గారు 2024 సినిమాలు చేసేవాడు, డబ్బింగ్లు చెప్పుకుని ఇక్కడ అదే పకోడీ సినిమాలు చేసేవాడు మన నెత్తికి. ఇప్పుడు ఆయన ఏమో ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక్కడ చంద్రబాబు గారు పిలిచి కాసేపు పక్కకి తీసుకెళ్ళి ఆడించి పిల్లలందరూ ఏడుస్తున్నారని చెప్తే ఆ సామాజిక వర్గ పిల్లలందరినీ పక్క తీసుకెళ్ళి ఏడిపించుకుంటున్నారు కానీ ఏడవకుండా బాబు అని ఉపశమనాలు చెప్తాడు. నేను కాన్స్టిట్యూషన్ పదవిలో ఉన్నాను, నన్ను ఒక కాపు నాయకుడి కింద చూడకండి, నేను చేయవలసిన పని మా హోంమంత్రి గారి త్రూగా చేస్తామని చెప్పాలి. అది సభ్యత సంస్కారం. అయితే కానీ నేను హోంమంత్రి కాదు కాబట్టి మీరు బతికిపోయారు. ఇది ఏడు చేస్తాడు ఆయన? ఏడు చేస్తాడు? అలా గబ్బర్ సింగ్ సినిమాలో లాగా బొమ్మతో పక్కన పెట్టుకుని ఉన్న వాళ్ళందరినీ కాల్చేద్దాం అనుకున్నాడు సినిమా కథల్లాగా. నాగరాజు ఆ పని చేస్తేనే తొక్క తీసేస్తాను ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. ఇవ్వు ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం ఉక్కుపాదం మోపుతున్నాం. నాగరాజు గారు చేసిన పనిని అభినందిస్తూ ఇవాళ నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ నాగరాజుని డిప్లాయ్ చేస్తున్నాం. గంజాయి యాచాలు వేసిన షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు ఇవ్వు 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 చూద్దాం. ఇవి చేసి మాట్లాడు.
అమ్మ పెట్ట దడుక్కు తిననేది నీ పని చేయరు. ఆడప్పుడు ఆడ గంజా అమ్మి ఓడట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అట, కాపు సామాజిక వర్గం నన్ను నాకెందుకు గంట కడతారంటే నీకు పుట్టుక నుంచి వచ్చిన కులం అది నీకు. ఇప్పటికైనా గవర్నమెంట్ తన చర్య తీసుకుంది, న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా మనం? ఇది కూడా తూతు మంత్రమేనా? మళ్ళీ అదే చెప్తున్నాను. అలా నాగరాజుగా ఒకడు లేపేశారు, ఆత్మహత్య చేసుకు చచ్చాడు. ఏమని ఎంఆర్పిఎస్ కుర్రాడు ఏమని చెప్పాడు అతను? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చితగూడ అతను నిన్న టార్చర్ భరించలేక చచ్చిపోయినని చెప్పాడు. ఆడికి 15 లక్షల నుంచి ఆక్షన్ వేసి మొత్తానికి 50 లక్షలకు సెటిల్ చేశారు. ఇది కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు డబ్బులు. వాళ్ళ అమ్మగారికి కూడా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కలిసే టైంకి, లేకపోతే ఆ టైంకి మాట్లాడిన మాటలకి, చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలకి చాలా వేరియేషన్ కనిపిస్తోంది. నీకు అది ముఖ్యమా? పని అయిందని తృప్తి పడడం ముఖ్యమా? ఆ దిక్కుమాల వేరియేషన్ ఎవరికి కావాలి? అదే రోజు వేరియేషన్కి ఛాన్స్ లేకుండా ప్రభుత్వం మీద ప్రజలు పెట్టే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని దరిద్రంగా అడక్కు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి రోజు గొడవ చేసి కూర్చుని ఉంటే కృష్ణలంక పోలీస్ స్టేషను, అప్పుడు వాళ్ళ అమ్మగారిని చంద్రబాబు గారు పిలిచి మాట్లాడి పాసిఫికేషన్ అయిందిలేండి సార్, మాకు కాంపన్సేషన్ ఇస్తా అన్నారు, ఆ అబ్బాయిని 29 లోపల ప్రొడ్యూస్ చేస్తానని భరోసాతో స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఎవరు కాదను? ఆయన వచ్చేసాడు, పరామర్శించేసాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళ పని వీళ్ళు ఏం చేశారు? మన మీద కదమ్మా, నాకు అర్థం కాదు. రాత్రి ఆ దిక్కుమాల ఛానల్ చూసి ఏమైనా వస్తావు ఇంటర్వ్యూకి? ఆడ సబ్జెక్ట్ చెప్పని ఒకటి మధ్యలో దూరం చేస్తుంటాడు, ఆ పనికిమాల లేదు. అలాగే విను ఒక్క నిమిషం. ఇదే కనుక ప్రెషర్ అక్కడి నుంచి అక్యుములేట్ అయ్యి ఉంటే ప్రభుత్వం కిందకి దిగి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వం దమ్మదా నీతో సంభాషిస్తామని చెప్పిందా? ఆన్సర్ చెప్పి దీనికి. ఆవిడని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్లారా, లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులుగా ఎవరైనా వెళ్ళి ఆవిడ దగ్గర మాడారా? నాకు ఆన్సర్ కావాలి. సమస్య పోయిందని ఆవిడ ఎంత ఏ ప్రాతిపదిక ముందు మాడింది? ఏ డబ్బులు అయితే ముందు మాడారో అది ఇచ్చేస్తామని ఒప్పించుకున్నారు. ఆ డబ్బులు ఇచ్చేసి ఉంటే ఇష్యూ బయటికి రాకపోయింది. ఎవడో నాగరాజు, ఎవరో సిఐ, ఎవరో సాయి, ఎవడో మాట్లాడపోయి ఉందరు. అది దానికి సెటిల్మెంట్ అవ్వకే ఇక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కొడుకు చచ్చిపోయింది కూడా పైకి వచ్చింది. దీంతోపాటు మనోడు కర్రాటుకున్న ఊరంతా ఎంట పెడుతుంటే ఆ ఫ్లైఓవర్ నుంచి గెంతి కృష్ణానదిలో పడిపోయి చచ్చిపోయిన శవం కూడా దొరకలేదు. ఆ ఇష్యూ కూడా బయటకు వచ్చింది. పడమట్లో 2 లారీలు ఇష్యూలు బయటకు వచ్చాయి. వాడు మాడుతుంట పడమట్ల లారీల గురించి. సో ఇప్పుడు 29కి అయితే కోర్టుకి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇంకో కదా, సాయికృష్ణకి న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? వెనకడికి ఒక సామెత ఉంటుంది, సచ్చినోడికి సారికా వెళ్ళని. అంటే అలా అనుకుని ఇప్పుడు సాయికృష్ణ బతుకుంటే న్యాయం జరుగుతుంది అని అర్థం. సాయికృష్ణ లేకపోతే మీరేమనుకుంటున్నారు? సాయికృష్ణ ఉన్నారా? నేనైతే వ్యవస్థను నమ్ముతాను, ఉన్నాడని అనుకుంటాను. 29 కోర్టుకు చెప్పేదాకా నేనెందుకు అలా అంబటరాంబాబు గారు కథను ఇంకో వెట్లాచారి చెప్పిన కథలు నేనెందుకు నమ్మాలి? మరి హత్యాయత్నం కింద కేసు ఎందుకు నమోదు చేశారు? వాళ్ళ ఇష్టం, కనబడలేదు కాబట్టి. ఏదో హత్య చేయలేదు సరే నేను వాదించుకుంటాడు. ఆ మాట ఎవరు చెప్పట్లేదుగా. నేనెందుకు చెప్తాను? నారా చెప్తాడు ఆ విషయం. లేదా పోలీస్ స్టేషన్ ఉన్నాడు, ఆవిడ హత్య చేయలేదు సార్ మా సార్ అని చెప్తారు. సాక్ష్యం సరిపోదు కదా. వాళ్ళకి ఎంత స్ట్రాటజికల్గా ఉన్నారు. నాగరాజుని హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేశారు, కోర్టులో చెప్తారు. ఆయనకైతే విట్నెస్లు ఉన్నారు కదా, ఆయనతో పాటు పనిచేసిన కానిస్టేబుల్. సార్ ఏం హత్య చేయలేదు సార్ అంటే అయిపోయిందా? కేసు ఉంటుందా, లేదా ముందుకు తీసుకెళ్తారా దాన్ని గుర్రం ఎక్కించి? ఆన్సర్ చెప్పు. ఏంటి అడ్డకు బుర్రపడం కాదు, ఆన్సర్ చెప్పమ్మా. అంతే సార్. మరి వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారు. సో చూస్తే ఊరుకోవాలి. అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది మనం కొంచెం వెయిట్ చేయాలంటారు. ఇప్పుడు కార్తీక దీపం రేపు ఎపిసోడ్ వస్తుందని చూస్తావా చూడవా? ఎదురు చెప్పు. చూస్తావా చూడరా? లేదా మీ అమ్మగారిని అడిగి చెప్తారు ఇది నన్ను అయిందమ్మా అని మనకే చెప్తుంది ఆ కథ. మళ్ళీ రేపు అదే అవుతుంది. జిగల్ అని కెమెరాలు మనకి. ఇందులో చాలా స్ట్రాటజికల్గా నాగరాజుని హత్యాయత్నం కేసు అన్న దీంట్లో తీసుకెళ్లారంటే కథ కంచికి మనం ఇంటికని అర్థం. చూద్దాం 29కి ఏం చెప్తారు. ఇంకేం చెప్పరు, ఇదే తాత్పర్యం, టీకా తాత్పర్యం అదే. పద్యం పాడేశారు. అండ్ మరోపక్క సమయం సందర్భం వచ్చినప్పుడల్లా నన్ను కాపు సామాజిక వర్గానికి కట్టిపడేయకండి, జాతీయ సమైక్యతే నా వాదం, లేకపోతే నా నినాదం అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక పని చేయండి సార్. ఇలా ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు కదా, ఆయన ఏంటి చేశాడు? ఇలా ప్రాణాలు తినేస్తానే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టాడు ఆయన. అలా మీరు ఏదో పెట్టుకోండి. మీరు ఎన్ని కాదన్నా అవునన్నా రెడ్డి సామాజిక వర్గాన్ని రాయలసీమలో కాపు అనే రాస్తారు. అవును, అని చేత తప్పించుకోలేదు మీరే. ఇప్పుడు ఏంటి కాపులందరూ పవన్ కళ్యాణ్ మీద గుర్రుగా ఉన్నారా? కరెక్టేనా? ఎందుకంటే వాళ్ళు వరుసగా భేటీలు అవుతున్నారు. వాళ్ళు పడుకున్నప్పుడు నేను పక్కన గారు, అంబటి గారు, కన్నబాబు గారు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు అని చెప్పాలి. అవును, అంతేకాని కాపు సామాజిక వర్గం అంటే నేను ఎక్కడి నుంచి చెప్పాలి?
వాళ్ళు గురిపెట్టి అంటే పడుకున్నప్పుడు పక్కన మొత్తం నుంచి రాష్ట్ర చెప్పాలి. వ్యాప్తంగా ఉన్న కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చే విధంగా వీళ్ళ భేటీలు వీళ్ళ సమావేశాలు సరే జరుగుతున్నాయి. వాళ్ళు ఏకతాటి మీద తీసుకురావడానికి ఒక పెద్ద భేటీ పెట్టారు, శబాష్ శబాష్ శబాష్. ఉమ్. అది మళ్ళీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి చెప్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తారా? ప్రజలైన ఎరుబోగులలో 10 ఏళ్ళు బట్టి 2 ప్రభుత్వాలు చూశారు, ఈ 2 ఏళ్ళు బట్టి వీళ్ళు ఏటి ఉద్ధరిస్తున్నారో చూస్తున్నారు. డైరెక్ట్గా తీస్తారు ఒక కాగితం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిపాలనలో కాపు సామాజిక వర్గానికి ఏం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ కంపారిజన్స్ చూసి కాపు సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తాడు మేనిఫెస్టోలో, నేను ఈసారి కాపు సామాజిక వర్గానికి కాపు కార్పొరేషన్ పెడతాను, 10,000 కోట్లు ఇస్తాను, 20,000 కోట్లు ఇస్తాను, లేకపోతే 30,000 వీళ్ళు కోట్లు కాపు ఇస్తాను. కార్పొరేషన్ 3,000 కోట్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదనే కదా ఇప్పుడు వాళ్ళ ఇబ్బంది. అవును, ఇవ్వలేదు. మీరేం చేశారు? ఇంకో 1000 ఇచ్చి 4,000 కోట్లు ఇస్తూ ఉంటారు. ఏడు చేస్తున్నారు? లాస్ట్ టైం ఏడు చేశారు? అన్ని సంక్షేమాలు గంపకొత్త కట్టి లాపటకేశారు. ఇప్పుడు వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? వీళ్ళు చెప్పారు కార్పొరేషన్ అని, డబ్బులు లేవు. వాళ్ళు చెప్పారు అందరికీ ఇచ్చామని. ఏటి వినాలి ప్రజలు? అందుకున్న వాళ్ళకి తెలుసు కదా. అసలు ఇదన్నీ వద్దు. ముద్రగడ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి? బీసీల్లో కాపుల్ని కలపను అన్న మాటకే కదా ఎంటైర్ బీసీ సామాజిక వర్గం ర్యాలీ 150 వచ్చింది. 5 ఏళ్ళు ఏం చేశారు? బీసీ కార్పొరేషన్ వాళ్ళకి ఒక కళ్యాణ మండపమైన కట్టాడు ఆయన. ఏంటో కట్టలేదు. సామూహిక వివాహాలను చేసాడు ఎక్కడైనా? 57 కార్పొరేషన్లు పెట్టాడు కదా. ఇవే కదా గవర్నమెంట్ పరంగా పబ్లిసిటీ స్టంట్లన్నీ ఇవే కదా. ఆ చుట్టూ ఉన్న బుర్ర తక్కువ బ్యాచ్ ఎవరైతే ఒక్కడు కూడా పనికొచ్చిన ఐడియా ఇవ్వలేదు ఆయనకి. సో ఇలాంటివి చేసి ఉంటే అదరా ఓ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. వాళ్ళు ఏంటి చెప్తారు ఇప్పుడు? ఈ 27 కళ్యాణ మండపాలు ఏవో కట్టేశారట కాప్ కార్పొరేషన్ భవనాలు. 80% ఎంత కంప్లీట్ అయిపోతే మిగిలిన జగన్మోహన్ రెడ్డి కట్టలేదు. మరి ఇప్పుడైనా కట్టేశారా? ఆ నీరు చెట్టు బిల్లు అయితే గబ ఇచ్చుకున్నారు కదా వచ్చి రాగానే. అలాగా 20% అలొకేషన్ చేసి వీళ్ళేనే చేశారా? ఇవెందుకు మాడరు ఎవరన్నా? అంచేత ఈ టపాచిపుత్ర కబుర్లు అన్ని పార్టీలు వినేశారు అందరూ. అంచేత ఎవడెవడి కథలేటో అందరికీ తెలుసు. ఇక మీద కూర్చుని కుల ప్రాతిపది మీద జనరల్ ఎలక్షన్స్ వెళ్తాయి అనుకుంటే చాలా అమాయకత్వంలో ఉన్నారు. అవన్నీ మానేసి మామూలుగా రాజకీయాలు చేయండి. అలాంటి రోజులు వస్తాయని రావు. ఎక్స్పెక్ట్ చేయాలి. రావు. ఈ దరిద్రాన్ని భరించలేక ఇక్కడ తెలంగాణ విడిపోయింది ఫస్ట్. అక్కడ ఈ పాట అక్కడ చదువుకున్న బుర్రన వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాదు మొత్తం దేశ విదేశాలు చెన్నై బెంగళూరు వెళ్ళి పని చేసుకుంటారు. అక్కడ మిగిలిన దద్ది బ్యాచ్ అంతా మిగిలేరు. అక్కడ జుట్లు పీక్కొని వస్తున్నారు కులం అని. అండ్ వీళ్ళు గొడవలు కూడా మనం చూస్తున్నాం. జగన్ పై జనసేన ఎమ్మెల్యే నానాజీ గారు కామెంట్స్ వీడు వాడు అనడం, అది మనం మీడియా ముఖంగా మాట్లాడలేని మాటలు అనుకోండి. తోట త్రిమూర్తుల గారు నా మీద పోటీ ఈ మాటలు కాస్త దాటుతున్నాయి, పరిధులు దాటుతున్నాయి. పరిధులు దాటం కదా, ఎప్పుడూ దాటిపోయి. బుద్ధి జ్ఞానం లేకుండా ఎవడ పడితే ఆడు ఎలా పడితే అలా మాట్లాడేస్తే ఫస్ట్ థింగ్ 19 నానాజీ గారికి నెక్స్ట్ టైం టికెట్ వస్తుందో లేదో కనుక్కోమని. జనసేనతో పొత్తు ఏడిస్తే ఆలోచించే బ్యాచ్ అది. ఈసారి అక్కడ చౌదరి సామాజిక వర్గం తోటి పేకాట కళాకారులు అందరూ ప్రోత్సాహంతో ఔత్సాహికాన్ని ప్రదర్శించిన దానికి ఆయనకి అయిన ఎమ్మెల్యే. ముందు నీ సంగతి చూసుకుంటే ఆయన నానాజీ గారు అనే వ్యక్తి చాలా బాగుంటుంది. అలా అమాయకుడైన ఎస్సీ డాక్టరేట్ ఉన్న ప్రొఫెసర్ గారిని కొట్టేసినంత సులువు కాదు ప్రజాస్వామ్యంలో రాజకీయాలంటే. ఇప్పుడు పులివెందుల కుప్పం అన్నవి రెండూను వాళ్ళ కంచుకోట్లు. అలా లేకపోతే మంగళగిరి లోకేష్ గారు చూడు నానా తెప్పలు పడి 5 సంవత్సరాలు నిరంతరం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి గెలుచుకున్నాడు ఆయన. ఇప్పుడు 1983లోనే ఎప్పుడో గెలిచారు, తర్వాత మళ్ళీ అదే గెలిచాడు. అలా మీ వాడిది ఏమైనా ట్రాక్ రికార్డు ఉందా? పిఠాపురంలోనూ భీమవరంలో ఎగిరితెంతే వెళ్ళి భీమవరంలోను గాజువాకలోను ఎగిరితెంతే ప్రజలు లటక్కన వచ్చి పిఠాపురంలో మా వర్మగారి భుజాల మీద కూర్చుని తెలుగుదేశం అత్యతంతో గెలిచినాడు. రేపు పొద్దున్న నియోజకవర్గం ఉంటుందో లేదో ఆలోచించుకోమని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఏమని? ఆయన ఏమంటున్నారు? సామాజిక వర్గం అంతా నాకు తోడుగా ఉండుంటే ఆ రోజు నేను భీమవరంలోను గాజువాకలోను పోటీ చేసినప్పుడు మీరు ఎందుకు నన్ను గెలిపించుకోలేదు? కాబట్టి ఇప్పుడు నన్ను కాపు సామాజిక వర్గానికి కట్టద్దు అంటున్నారు. అందుకోసమే ఈయన వ్యాఖ్యలకు తగ్గ రీజన్ వల్లే కూటమి కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తోంది. ఎక్కడ కాపు ఓట్లు చేల్చబడతాయనే భయం కూడా ఉంది వాళ్ళ. రఘురామకృష్ణ పెంటెట్టేసినాడు కదా, మనోడు కాపులను పెంటెట్టేసినాడు. ఓవరాల్ గా ఎంత డ్యామేజ్ జరుగుతుంది మరి. ఎందుకు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ చదువు సంచలేదు, లేదంటే రాష్ట్ర రాజకీయాలు వదిలేసి జాతీయంలోకి వెళ్ళిపోతారని, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారనుకోవాలా? పుండుకు తరలేదట వెనకటికి ఎవడో నీళ్ళటోడు బూర్లు ఉండవే పిల్లమా అన్నాడట. ఎక్కడికే దిక్కు దివాన్ లేక సస్తున్నాడు ఒక పక్కన పోయి జాతీయ రాజకీయాల్లో ఏడు చేస్తాడమ్మా. ఒక్క నిమిషం సార్, ఎందుకు ఈ మాట అన్నానంటే మొన్న ఒక మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? వైసీపీ వాళ్ళు మీరు వచ్చినా మీరు గెలిచినా నేను మీ తాట తీస్తా అన్నారు. అధికారంలో లేనప్పుడు వైసీపీ వచ్చిందంటే కూటమి ప్రభుత్వం లేనట్టే కదా. అధికారంలో లేనప్పుడు తాట ఎట్లా తీస్తాడు ఆయన? ఇదే తాడుతాండ్రు రేటే ఆయన అన్నదే, నేను మీ తాట తీస్తా, మీరు అధికారంలోకి వచ్చినా సరే వైసీపీ వాళ్ళు తాట తీస్తా అన్నారు ఆయన.
ఇదేమన్నా మాకేమైనా అజిత్ దోవల్ని చూడు దేశ రక్షణ కోసం స్పెషల్ ఆఫీసర్ కింద డిప్లాయ్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం మనోడిని అన్నారు బాబు అలా పులి ఏదో మన ఉద్ధరించడానికి ఒక దిక్కుమాల సినిమా ఒకటి తీశాడు కదా చాలా తోకలని ఎర్రవెంగళ సినిమా అలాంటి దరిద్రం ఏమైనా టాస్క్ ఫోర్స్ ఏమైనా ఇస్తారనుకుంటాడు ఇక్కడికి దొరికినట్టు కాల్చిమని ఇది ప్రజాస్వామ్యం అనుకుంటండి ఏమైనా అనుకుంటుండే 5 ఏళ్ళు ఏడకు దానుకున్నావు నీకే తెలియదు చంద్రబాబు నాయుడు కాస్త భరోసా ఇస్తే బయటకు వచ్చిన పసి కోనవి రాజకీయాల్లో స్వయం ప్రతిపత్తిలను ఒక పరాణ భుక్కుడివి అంటే పారాసైట్ అని అర్థం చంద్రబాబు గారు చేయి అని ఒకసారి కింద దించాడంటే దిక్కు దివాలి నేను బతుకు ఏ ముఖం పెట్టుకుని ఏటి మాట్లాడేస్తున్నా ఊరికనే వెనకాల పెద్ద మనిషి ఉన్నబట్టి ఇప్పటి బతికి బట్ట కట్టించాడు ఆ వర్మ చేకంతో నియోజకవర్గం ఏంటి చెప్పు డాక్టర్ పంతో నానాజీ గారు చాలా బాగా చెప్పారు మీరు మీ వాడి నియోజకవర్గం నెక్స్ట్ డంకా పాలసీకి ఇదేం చెప్పమని చూద్దాం ఏ పొద్దున వర్మకి ఖాళీ ఇండిపెండెంట్ అయితే దిక్కు ఉండదు మళ్ళీ కాకినాడ రూరల్లో పోటీ చేయమని సవాల్ విసురుతున్నారుగా ఎక్కడ ఎవరు వచ్చి జగన్మోహన్ రెడ్డినా జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న లాజిక్ చెప్తాను రాజకీయ నాయకులు పార్టీ అధ్యక్షులు నేల విడిచి సాము చేయరు ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన కేసీఆర్ గారు ఉన్నారు ఎలక్షన్ జ్ఞాపకం ఉందా ఆయనేమో కొడంగల్ నుంచి ఆయన మా సార్ ఏమో ఇక్కడి నుంచి గజ్వేల్ నుంచి నిలబడి రెండో ఆప్షన్ కింద కామారెడ్డి పెట్టుకున్నారు అలాగే రామారావు గారు కలవకుర్తి నెక్స్ట్ ఇంకోటి గుడివాడ నిలబడ్డారు జ్ఞాపకం ఉందా తిరుపతి అనుకుంటా నిలబడితేనే చిత్తరంజన్ చేతిలో ఓడిపోయాడు అయితే గుడివాడ నా హోమ్ టౌన్ వదలలే అంటే సొంత తల్లి సొంత ఊరు సొంత పార్టీ మమకారం ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది పంతం నానాజీ అన్నోడు ఏంటంటే పత్తాలోళ్ళు రే జనసేనకి ఇస్తారట మా నియోజకవర్గం ఈసారి చదువురుద్దురా బాబు మనతో తిరిగి వాడనే ఛాన్స్ ఇస్తే సార్ మీరు కూడా మాట్లాడితే చాలా బాగోలేదు సార్ ప్లీజ్ అని చేత ఏ పరాలకు తెలిసిన కొంతమంది ఉంటారు ఛాలెంజ్లు బాగుంటాయి ఎందుకంటే మీరు దయాధర్మ భిక్షల తెలుగుదేశంతో గెలిచిన ఒక బ్యాచ్ మా బొలిసిటి సీన్ అన్న అయితే ఆయన మీద నాకు గౌరవం ఉంది కాంగ్రెస్ నుంచి జడ్పీ చైర్మన్ చేసినాడు అలాంటి మాట్లాడంటే రాజకీయ చతురత ఉంది మాట్లాడతాడు చాగాలు పునాదుల మీద ఏర్పడిన అతని సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు మీ లెటర్లో చాలా బాగోదు సార్ మీరు పవన్ కళ్యాణ్ మీకు అర్హత లేదు ఫస్ట్ మీ వాడు హోమ్ పిచ్ ఏదో తెలుసుకుని లేదంటే మన లోకేష్ గారి లాగా కష్టం అంటే ప్రజాస్వామ్యంలో ఒక నియోజకవర్గానికి ఆయన పడిన తాపత్రయానికి తాడేపల్లి నిలబెట్టుకోగలిగాడు మంగళగిరి సారీ సో అలా పనిచేసి అరే నేను గాజువాక్కో లేకపోతే భీమవరంకి ఇలా ప్రాణాలు దిగించి 5 ఏళ్ళు నా సేవకి 70-80 కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉన్న భీమవరంలో పక్కెళ్ళాడుకో అని చెప్పారు అందుకే కదా కోపం ఆయనకి ఏడు కోపం దేని చెరువు మీద వెలిగితే ఏటో వద్దు పెచ్చులు దేనికి కడితే ప్రజలందరికీ తెలుసు అందుకే చెప్తున్నారు పాపం ఆయన చెప్తే దాన్ని మీరు ఓడిచ్చారు అరే ఏక్ దిన్ కా సుల్తానా కథ ఎప్పుడు విన్నావా నీకు అల్ల ఆ ఒక్కటి అడగచ్చుడు ఆఫ్టర్ 1 year నేను కింగ్ అనుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు పంచేంద్రియాలు మూసుకొని పనిచేస్తేనే కానీ రూపాయి డబ్బులు రాలే అలాగా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో బతికిన ఒక పారాసైట్ అయ్యిండు నువ్వు కూడా మాడేస్తే ప్లీజ్ పోయి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారిని గోదావరి జిల్లాలో వచ్చి పోటీ చేయమని లేదా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి పోటీ చేయమని వాళ్ళందరికీ రాజకీయాలు తెలుసు వాళ్ళు ఇంట గెలిచి రచ్చ గెలవడానికి చూస్తారు కానీ నువ్వు రచ్చ చేసుకోవడానికి పెట్టిన పార్టీ కాబట్టి రచ్చ రంబోలో చేసుకుని లాస్ట్కి ఏమవుతుందంటే బుగ్గిపాలు భ్రష్టుపాలు గాలి బుడగ ఇంత పెద్దది అలా నడుస్తుంటుంది నీటిలో అప్పప్ప ఎన్ని 100 kilometers ప్రయాణం చేస్తుందో అన్న దానికి అది శాశ్వతం అనుకుంటే చాలా డేంజర్ అమ్మ లటక్కమంటుంది ఓ రోజు తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాలు పంచుకున్నారు థ్యాంక్ యూ ఇది వాళ్ళ రియాలిటీ చెక్ స్టేట్యూ